నువ్వు కూడా గుద్దా పోయి. నేనేం చేశాను రా? నీ కడ్రైయర్ చింపి దెంగి గుద్దల ప్రాణం తీసి దెంగుతా. రాత్రి ఇక్కడ టపాకాయలు కాలుద్దాం. ఎందుకు మీ అయ్యకేమన్నా రెండో పెళ్లి అవుతుందా ఇక్కడ? అవును, మీ అమ్మతో. మీ అమ్మ చెప్పలేదా నీకు పెద్దనయ్య కలుస్తాడని? అరే నువ్వు అసలు ఆవలింతలు తీస్తున్నావా, గుద్దలొచ్చి నిప్పులు కక్కుతున్నావా? అయిపోయిందిరా భయ్, అయిపోయింది. నీ గుద్ద చెక్కేస్తారు పో. చేస్తావా చేస్తావు, కుక్క చావు చేస్తావు. కుక్క చావా? కుక్క చావు కూడా దొరకదురా నీకు. ఉట్టిగానే చేస్తావు, బాత్రూమ్ లో ఎరుగుతూ చేస్తావు. వీడు వచ్చే దారంతా వ్లాగ్స్ తీశాడు. ఐ డోంట్ నో, మేబీ ఇట్స్ పాసిబిలిటీ. ఏదో ఒక వీడియోలో వండి ఉంటుంది. అరే ఎక్కువ పైకోకరా, నా నోట్స్ ఉన్నాయి. జస్సు బాబు నోట్లో పెట్టుకో. అరే ఏం తీట పోకూడదురా నువ్వు. పదండి పదండి, ఇటు గుద్ద నొక్కుదాం. కానీ దానికోసం ఒక పానా అవసరం అవుతుంది. పానా ఎక్కడి నుంచి తీస్తావు? మెకానిక్ నుంచి. మెకానిక్ ఎక్కడి నుంచి వస్తాడు? ఫోన్ నుంచి. ఫోన్ ఎలా చేస్తావు? పీసీఓ నుంచి. చిల్లర ఎక్కడి నుంచి వస్తుంది? పానా నుంచి. పానా ఎక్కడి నుంచి వస్తుంది? మెకానిక్ నుంచి. ఇంట్లో ఎన్ని ఫోర్క్లు అయితే ఉంటాయో వాటన్నిటినీ తీసుకొచ్చి సొరంగం తవ్వచ్చు కదా. రేపటికల్లా హైవే దాకా వెళ్ళిపోవచ్చు. అరే అండమాన్ లో ఉన్న ఖైదీ ఇలా చెంచాతో తవ్వుతూ కూర్చుంటే 2 సంవత్సరాలైనా డోర్ వరకే వెళ్ళగలం. అలా అయితే మనం నేరుగా ఈ ఇంటి గేట్ల దగ్గర నుంచి మొదలెడదాం. ఇది దయ్యంవి బూబ్స్ కాదు. అసలు నువ్వేం రాసావు, పిచ్చి పట్టిందా? ఇది కామన్ లాంగ్వేజ్. దయ్యం విన్నా కూడా ఎర్రిపోకంటుంది నిన్ను.